ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ 1 కప్ కర్డ్‌కి 1 ½ కప్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అనమాట. ఏంటబ్బా వీడియో ఇంట్రో లేకుండా రెసిపీ చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి, రెసిపీ ఏంటో మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోండి. అలాగే జీలకర్ర, సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేస్తున్నా. పుదీనా ఆప్షనల్ అనమాట. దీనికి కొంచెంగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత దోసల బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉందో లేదో చెక్ చేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఈలోపు పెన్నాన్ని హీట్ అయిపోతే పెన్నంని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక ఊతపం స్టైల్లో స్ప్రెడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ మందంగా కూడా వేసుకోకూడదు. ఊతపం స్టైల్లోనే వేసుకోండి, అప్పుడే దీని టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. సైడ్స్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇటువైపు నేను ఇక్కడ సైడ్స్ ఆయిల్ వేసేసుకొని ఒక లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను అనమాట. రెండు వైపులో దీన్ని బాగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంట్లో ఎప్పుడన్నా ఇడ్లీ పిండి అట్ల పిండి లేనప్పుడు ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేనండి, టేస్ట్ పెరుగు బొంబాయి రవ్వ రొట్టెలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.